ఎమ్మెల్సీ కవిత జగిత్యాలపై ఫోకస్ చేశారా? మొదటి నుంచి కూడా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న జగిత్యాల నియోజకవర్గంపై కవిత ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వచ్చారా? ఇప్పుడు ఆ శాసనసభ స్థానంలోకి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీని వేడటంతో అక్కడ బీఆర్ఎస్ కు సరైన అభ్యర్థి లేకుండా పోయారు. దాంతో కవిత జగిత్యాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారా? అక్కడ ఎలాగైనా బీఆర్ఎస్ జెండా పాతాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఇంతకీ కవితకు జగిత్యాలంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు? బీఆర్ఎస్ లో గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం వారిపై అనర్హత వేటు వేయించడానికి పార్టీ అధిష్టానం న్యాయ పోరాటం చేస్తూ ఉండడంతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ బలంగా నమ్ముతుంది. ఇదే విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర నేతలు పదే చెప్తున్నారు. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఒకవేళ ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తాయనో లేకపోతే భవిష్యత్తులో అయినా అక్కడి నుంచి పోటీ చేయడానికో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల పై ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత బీర్పూర్ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జాతరకు కూడా వెళ్లి వచ్చిన కవిత తెల్లవారి జగిత్యాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరడంతో ఇక్కడి బీఆర్ఎస్ లో ఒక స్తబ్దత నెలకొంది. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గ విభేదాలు తారాస్థాయిలో కనిపిస్తున్నాయి. సో వీటిని పొలిటికల్ గా క్యాష్ చేసుకోవాలంటే అక్కడ బీఆర్ఎస్ కు ఒక బలమైన అభ్యర్థి అవసరం ఉంది. ఆ క్రమంలో ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్నందున కవిత చూపు ఇప్పుడు జగిత్యాలపై పడిందంటున్నారు. రేపెప్పుడైనా ఉప ఎన్నిక వచ్చినా లేక భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల నాటికైనా జగిత్యాల నుంచి పోటీ చేయాలని కవిత భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో రాజకీయంగా ఫైట్ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆయనతో సత్సంబంధాలున్నాయి. అటు జగిత్యాల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ ను ముందు నుంచి కవితే రాజకీయంగా ప్రోత్సహించారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు గాడ్ మదర్లా నిలిచారు. అయితే సంజయ్ కుమార్ కారు దిగి వెళ్లిపోవడంతో ఎలాగైనా జగిత్యాలలో మళ్లీ బీఆర్ఎస్ జెండా పాతాలని, అందుకే తాను బరిలో నిలవాలని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది. సంజయ్ పై రాజకీయంగా పై చేయి సాధించేందుకు జీవన్ రెడ్డి కూడా తనకు పరోక్షంగా సహకరిస్తారని కవిత లెక్కలు వేసుకుంటున్నారట. ఇలా అన్ని రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకునే కవిత జగిత్యాల వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కవితతో పాటు ఇక్కడి నుంచి బరిలోకి దిగేందుకు తాజా మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత చాలా కాలంగా పోటీలో ఉండేందుకు విఫలయత్నం చేస్తున్న ఓరుగంటి రమణారావు వంటి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కవిత వారిని బలపరచడంపై ఫోకస్ పెడతారా లేక తానే బరిలోకి దిగడంపై దృష్టి సారిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కవిత నిజామాబాద్ ఎంపీగా ఓటమి పాలవడంతో పాటు కేంద్రం పసుపు బోర్డును ప్రకటించడంతో ఇక నిజామాబాద్ సేఫ్ ప్లేస్ కాదనే భావనలో ఉన్నట్లు చెప్తున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న ఆ ఎమ్మెల్సీ అదే జిల్లాలోని బోధన్ నియోజకవర్గం పైన కూడా దృష్టి పెట్టారన్న ప్రచారం జరుగుతుంది. మరోవైపు జగిత్యాలలో కూడా కవిత యాక్టివ్ అవుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక దాన్ని కవిత ఎంచుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. మరి కవిత జగిత్యాలలో పోటీ చేస్తారా లేదంటే డాక్టర్ సంజయ్ కుమార్ స్థానాన్ని తన ప్రియ శిష్యురాలు దావా వసంతతో భర్తీ చేస్తారా అన్నది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.